ఎక్కడో టీవీల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూసి పాసల కోసం వెతికి ఈరోజు మా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే స్టేజ్ మీద నిలబడే మాట్లాడే స్థాయి. ఇట్స్ ఎ జర్నీ అండి. ఈ ప్రయాణం చాలా గొప్పగా అనిపిస్తుంది, కొంచెం భయం వేస్తుంది, కొంత బాధ్యతను కూడా మాకు ఇస్తుంది. సరే, అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి. అలాగే నేను యూట్యూబ్ సిరీస్ చేస్తాను సార్. యూట్యూబ్ వీడియోస్, నా యూట్యూబ్ వెబ్ సిరీస్ని ఆదరించిన ప్రేక్షకులకి, నాకు ప్లాట్ఫామ్ కల్పించిన తమిళ మీడియాకి, నన్ను భరిస్తున్న ఇన్ఫినిటమ్ నెట్వర్క్కి వాళ్ళకి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలండి. ప్రతి వెబ్ సిరీస్లోని ప్రతి ఎపిసోడ్లోని కమిటీ కొరాలు అనే పదాన్ని ఇంక్లూడ్ చేసేసి అన్ని ఎపిసోడ్లు చేసే బయట అయితే కమర్షియల్గా డబ్బులు తీసుకుంటాం, బట్ నాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ప్రొడక్షన్లు ఈ సినిమా తిరిగిందని అందరూ అంటూ ఉంటారు. వంశీ, మనం చాలాసార్లు బాధపడ్డాం, ఏడ్చాం, బట్ నాకు చాలాసార్లు మీ మాట హాన్ చేసిందన్న. ఒక డైమండ్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అమ్మితే అది ఎవరు 5 రూపాయలన్నా కూడా ఆలోచిస్తారు. అది ఒక షోరూంలో పెట్టి అమ్మితే 1000 కోట్లు అని చెప్తా, 1000 కోట్లేనా అని ఆలోచించే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు అని. ఆ ప్లాట్ఫామ్ మాకు పింక్ ఎలిఫెంట్ అన్న. నిజంగా అది అండ్ ఈ ప్రాజెక్టు మేము ఖచ్చితంగా చేస్తామన్నా. సినిమా అయితే ఖచ్చితంగా చేస్తాం, ఆపేవాడు అవలేడు, అది కన్ఫామ్గా చేస్తామని తెలుసు. ఎలా చేస్తామో తెలియదు అన్న, ఎక్కడ చేస్తామో తెలీదు. అప్పుడు అక్కడ కనిపించాడు దీపక్ అండ్ అంకిత్ కొయ్య, వీళ్ళందరూ వంశీకి ఫ్రెండ్స్ అవ్వడం, ఫనీ అన్నని కలవడం, ఫనీ గారు నిహారిక దగ్గర వరకు వెళ్ళడం, ఈ సినిమా ఎలా రూపుదిద్దుకోవడం చాలా ఆనందంగా ఉంది. 11 మంది హీరోలు అంటున్నారన్న. ఎవరు నమ్మకంటే 11 మంది హీరోలు లేరు, ఒక్కడే హీరో కథ. ఈ సినిమా వెనకున్నారన్న వంశీ డైరెక్టర్ అన్న, అతనే హీరో, ఈ సినిమాకి మెయిన్ హీరో. సెకండ్ హీరో మేము ఆర్టిస్టులు అన్నా, మాకు అవకాశం లేదు, గతి లేదు, చచ్చినట్టు అవకాశం ఇస్తారా అంటే మేము వెళ్ళాల్సింది, మాకు వేరే ఆప్షన్ లేదు, కాబట్టి మేము హీరోస్ కాదు. ఫస్ట్ డైరెక్టర్ హీరో. రెండోది ఏ ప్రొడక్షన్లో చేస్తున్నామో తెలీదు, అసలు చేస్తామో ఏమో కూడా సరిగ్గా తెలియని టైంలో పాటలన్నీ కొట్టేసి తిరిగాడన్న మా మ్యూజిక్ డైరెక్టర్ గురూజీ. నాకు తెలిసి ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా పాటలు కొట్టేసి పాటలన్నీ రెడీ చేసి ప్రొడక్షన్ హౌస్కి తిరగడన్న. అలా తిరిగాడన్న. వాళ్ళిద్దరు దే ఆర్ ద హీరోస్. ప్రొడక్షన్ హౌస్కి వచ్చిన తర్వాత నిహారిక ప్రొడ్యూసర్స్ హీరోస్ అయ్యారు. మా ఎడిటరు, వెనుకున్న రైటర్స్, వీళ్ళన్న హీరోస్. మేము జస్ట్ పాత్రలు. నిజంగా నోన్ హీరోస్తో వెళ్ళుంటే ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళేదన్న. మా హీరోకి తక్కువ చేశారు, మా హీరోకి ఎక్కువ చేశారని. థ్యాంక్స్ అన్న, కొత్త వాళ్ళని తీసుకున్నారు అందరూ, ఫనీ గారు అండ్ నిహారిక. ఎందుకంటే కథను చూస్తారన్న, ఆ ప్యాటర్న్లో నిహారిక గారు ఆలోచించడం చాలా గొప్ప విషయం. పెద్దగా మాట్లాడడం రాదు నాకు, పనికి మాలిన విషయాలు ఎక్కువ మాట్లాడతాం, మైక్ ఇస్తే పెద్దగా మాట్లాడడం రాదు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. అండ్ సాయి కుమార్ గారు, వీళ్ళతోనే నేను చేయాలి అనుకోకుండా వీళ్ళతో నేను చేస్తున్నాను అనుకున్నారు సార్, థ్యాంక్ యూ. అండ్ ఏం చెప్పాలమ్మా, ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పండి నిహారిక, ఎందుకంటే తెలుసు మీకు రుణపడి ఉండిపోవాలి ఉంది మాకు. మాలాంటి వాళ్ళకి స్థాయిని కల్పించారు మీరు. అండ్ వంశీ, బేసిక్గా ఏడ్ చేస్తానేమో అండి సార్ అన్న. నాకు కామెడీ వీడియోస్ అవి చేస్తూ ఉంటానన్న. నేను సెంటిమెంట్ అంటే కొంచెం గ్లిజర్ అనేది వాడాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసి సెంటిమెంట్ సీన్లు ప్రాక్టీస్ చేయించేవాడన్న. ఆ రోజు నుంచి సినిమా చూసిన ఏ బిట్ చూసి మనం చేసాం అనే స్థాయికి వచ్చేసాం. ఏమో ఏడ్ చేస్తానేమో అని నేను టిష్యూస్ పట్టుకొచ్చుకున్నా, ఏడుపు రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అండి. ప్రసాద్ ఊరుకో, నీది నాది ఒకటే ఏజ్. ఇలా రా. అసలు క్యారెక్టర్ నీదేంటి పెద్దోడు? దమ్ముంటే పింఛన్ ఇప్పించండి. ఒకటే ఏజ్. నిహారిక గారు మీరు కూడా ఏంటండి ఎక్కడికి వెళ్ళినా పెద్దోడు అంటారు. మా పెద్ద ముత్తైదు ముందు మాట్లాడుతూ అంటారండి ఎక్కడికి వెళ్ళినా కూడా, ప్రెస్ మీట్లకు కూడా. ఇది నీకు కూడా నాస్టాలజిక్ గిఫ్ట్. ఇద్దరు ఒకసారి ఎగరేయండి, చూద్దాం ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందో. రెడీ, 1 2 3. ఇప్పుడు చెప్పండి, పిల్లాడెవడు? పిల్లోడు కాదు, పెద్దవాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నువ్వే. సూపర్, వెరీ నైస్ ప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్ బా, థ్యాంక్ యూ. ఓకే, సో ఇక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇందాకటి నుంచి అందరూ చెప్తూనే ఉన్నారు వారి గురించి, రమేష్ గారు ఎంత హెల్ప్ చేశారు ఈ ప్రాజెక్ట్కి అని. ఒక్కసారి రమేష్ గారి మాటలు విందాము. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా కోసం
మా వంశీ చాలా కష్టపడ్డాడు. చాలా రోజుల నుంచి ఈ రోజు కోసమే మా హీరోలందరూ మా మా వరకు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా వాళ్ళందరూ హీరోలే. ఆ 11 మంది కొత్త హీరోలు, దాంతోపాటు ఒక 4 అమ్మాయిలు, ఇంకా అదర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఎందుకంటే గోదావరి జిల్లాల్లో ఈ షూటింగ్ జరిగింది. చాలా చోట్ల సరైన ఫెసిలిటీస్ కూడా లేవు అక్కడ. ఎందుకంటే మేకప్ వ్యాన్లు పెట్టడానికి కానీ మిగతా అదర్ ఫెసిలిటీస్ కల్పించడానికి కానీ అవకాశం లేకపోయినా సరే మన ఆర్టిస్టులు అందరూ కూడా అడ్జస్ట్ అయ్యి, అంటే అంతమంది క్రౌడ్లో, ఎందుకంటే మేజర్గా క్రౌడ్లో చేసాం సినిమా. ప్రతిరోజు కూడా ఒక 300-400 మంది జనంతో జాతరలు కానీ ఆ ఫైట్లు కానీ మిగతా పొలిటికల్ క్యాంపెయిన్స్ కానీ అన్నీ కూడా ఎక్కువ మంది జనంతో చేయడం జరిగింది. ఆ చుట్టుపక్కల, ఎందుకంటే మనలాగా హైదరాబాద్ లాగా ప్రొఫెషనల్ జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఉండరు. ఆ ఊరి నుంచి వచ్చిన జనమే, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వాళ్ళతో పాటు కలిసి ఆ క్రౌడ్ని ఒక పక్కనే, మా అసిస్టెంట్ డైరెక్టర్ చాలా తక్కువ మంది 4-5 ఉండటం వల్ల ఈ ఆర్టిస్టులే ఒకవైపు అసిస్టెంట్ డైరెక్టర్గా మా డైరెక్టర్కి ఒక పక్క సహాయం చేస్తూ ఈ క్రౌడ్ని కూడా వాళ్ళే కంట్రోల్ చేసుకుంటూ, ఒక్కోసారి పాపం వీళ్ళు క్రౌడ్లోంచి వచ్చారో వీళ్ళు హీరోలు అక్కడ లోకల్లోకి తెలియక ఈ జనాలు వస్తే వీళ్ళని వెనక ఎంటేస్తే కూడా పాపం దాంట్లోంచి బయటకు వచ్చి మా వాళ్ళందరూ కష్టపడి యాక్ట్ చేశారు. ప్రతిరోజు అంటే ఇంకో పెద్ద కోరిక మేము తీర్చిన ఏంటంటే, మా హీరోలందరూ మొదటి నుంచి అడుగుతుంది ప్రీ రిలీజ్ ఈవెంట్కి మాత్రం సుమా గారు కావాలని. అందుకని ముందు నుంచి వాళ్ళ విష్ తీరింది. వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే మీ ఈ సినిమా చేస్తానని చెప్పి వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు లొకేషన్స్కి వచ్చినప్పుడు అందరూ ఎంతో ఆశతో ఈ సినిమా చేశారు. వాళ్ళ కోరిక ఈ సినిమా ద్వారా తీరుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ సినిమాకు ఈ ఈవెంట్కి వచ్చిన అతిథులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ సినిమాకి ఫనీ గారు, అదే ప్రొడ్యూసర్గా ఫనీ గారు మా మీద ఎంతో నమ్మకంతో అన్నీ మా మీద వదిలేసి, ఆయన చాలా తక్కువ రోజు షూటింగ్ వచ్చినా సరే ప్రతిరోజు ఆయన అప్డేట్స్ కనుక్కున్నా పూర్తిగా మా మీద వదిలేశారు. ఆయన నమ్మకాన్ని మేము నిలబెట్టాం అనుకుంటున్నాము. అలాగే నిహారిక వెరీ బిగినింగ్ నుంచి కూడా కొత్త వాళ్ళతోటి చాలా కాన్ఫిడెంట్గా తీయాలి. మేము వెబ్ సిరీస్ తీసినప్పుడు కూడా తన కంటెంట్ మాత్రమే నమ్ముకుంటూ సినిమాలు సిరీస్లు కానీ సినిమాలు కూడా చేసుకుంటూ వస్తుంది. అలాగే మా పింక్ ఎలిఫెంట్ బ్యానర్ నుంచి ఫస్ట్ సినిమా అందరికీ కూడా నచ్చి మా సినిమా మరింత పెద్ద సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ సినిమాలో మాకున్న ఆర్టిస్టులో పెద్ద ఆర్టిస్ట్గా సాయి కుమార్ గారు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మేము చాలా భయపడితే వెళ్ళాం. ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళతో వెళ్తున్నాము. వంశీ కూడా అదే అన్నాడు, సాయి కుమార్ గారితో వెళ్తున్నప్పుడు పెద్ద ఆర్టిస్ట్ కదా, చాలా ఇంతమంది ఆర్టిస్టులు వెళ్తున్నాం, ఎలా ఉంటుందా ఏంటో అనుకున్నారు. కానీ ఆయన ఎంతో ఎంకరేజ్ చేస్తూ 11 మంది కుర్రలు దగ్గర పెట్టుకుని ఆయన ప్రతిరోజు వాళ్ళతో పాటు ఆయనకి ఏం చేయాలి, ఎలా చేయాలి అని వాళ్ళకి నేర్పిస్తూ ఆయన ఎంతో ఎంకరేజ్ చేశారు. మాకు అమలాపురంలో ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే బలగం జయరామ్ గారు కానీ, అలాగే అది గోపరాజు రమణ గారు